అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల పెద్ద శుభవార్త అందుతుంది. మరియు వార్త వినగానే మీ మూడు ఒక్కసారిగా మంచిగా మారిపోతుంది. మీరు మీ పార్ట్నర్తో కలిసి సినిమాకు వెళ్తారు. మరి రాత్రి సమయంలో మీకు లాభం కూడా కలుగుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు కాస్త ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. వృత్తి సంబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది. పాలు, బియ్యం మరియు చక్కెరలతో తయారు చేసినటువంటి పాయసం సిద్ధంగా చేయండి. దానిని మీరు ఈ రోజు మీరు నైవేద్యంగా సమర్పించండి కృష్ణునికి. ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి చాలా మంచిగా ఉంటుంది. ఇక జీవిత సమస్యలు కూడా తొలగించబడతాయి. ఈ రోజు మీరు చూసినట్లయితే సైకాలజిస్టును కలవాల్సి వస్తుంది. పరిహారంలో ఈ రోజు గురువు లేదా సీనియర్ వ్యక్తుల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి. అందరు ప్రయోజనాలను చూసుకుంటారు. ఈ రోజు కళాత్మక నైపుణ్యాలు మెరుగవుతాయి. మరి ఈ రోజు చూసినట్లయితే కొంతమంది కొత్త వ్యక్తులతోటి పరిచయాలు కూడా చేసుకుంటారు. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ అవసరం అవుతుంది. ఆకస్మిక ధన లాభంతో ఆనందాన్ని పొందుతారు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం కూడా ఉంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. ఆస్తి విషయాల్లో బంధువులతో అగ్రిమెంట్లు ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు ఉంటాయి. కొంత గందరగోళం కూడా ఉండవచ్చును. మరి ఈ రోజు దేవి ఖడ్గమాలను పఠించటం వల్ల మేలు కలుగుతుంది. మానసిక ఆందోళన అనేది తొలగించబడుతుంది. మిత్రులు మీపై ఒత్తిళ్లు అనేవి పెంచుతారు. ఉద్యోగులకు ఒత్తిళ్లు కూడా తొలగుతాయి. రాజకీయ మరియు ముఖ్యమైన వ్యక్తుల నుండి ప్రయోజనకరమైనటువంటి పరిచయాలు కూడా చేయబడతాయి. మీడియా రంగాల వారికి ప్రజా వ్యవహారానికి సంబంధించిన వ్యాపారం క్రమంగా వేగం పుంజుకుంటుంది. కొత్త ఇంటి సంబంధిత రచనలు, ప్రణాళికలు చేయబడతాయి. అలాగే అనుకోకుండా మీరు ఏదైనా ముఖ్యమైన విషయానికి బహిరంగంగా పరచాలనుకుంటే దాన్ని ఈరోజు బహిరంగ పరచుకోకండి. పెట్టుబడి నుండి మైక్రో మరియు ఫింగరింగ్ అనే అసమ్మతి, చర్చ వంటి పరిస్థితులకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు కేసుకు సంబంధించి ఏదైనా చర్చ అనేది కొనసాగుతూ ఉంటే దాని నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఈ సమయంలో దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోవాలి. అనవసరమైన విషయాల్లో తలదూర్చుకోండి. ఇక ఈరోజు మీకు ప్రభుత్వ పనులు సులభంగా జరిగిపోతాయి. పెద్ద మనుషుల సాయం అందుతుంది. పెట్టుబడి నుండి మంచి లాభం కూడా పొందడం జరుగుతుంది. లక్కీ సంఖ్య 66, లక్కీ కలర్ రూబీ. ఇక పరిహారంలో చూసినట్లయితే ఈరోజు పరిహారంలో రామాలయాన్ని దర్శించండి. మరియు నైవేద్యంలో పాలతో చేసినటువంటి తీపి పదార్థాలను మీరు పెట్టడం ద్వారా మీకు దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.